హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు ఒక 2-3 వ్లాగ్స్ ముందు ఒకసారి చెప్పాను కదండి, నేను అంటే నా స్టైల్లో నేను మెంతాకు పప్పు కానీ ఏదైనా తోటకూర ఆకుకూరతో పప్పు ఎలా చేస్తానని. సో ఇక్కడ చూపిస్తున్నాను, చూసేసేయండి. ఈ అంటే మేము చేసేటట్టుగా చేస్తే అయితే పప్పు అయితే బాగానే వస్తుంది టేస్ట్. మీరు కనుక ఈ ప్రాసెస్లో ఇప్పటివరకు చేయలేదంటే ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ అద్దరిపోతుంది, నిజంగా చాలా చాలా బాగుంటుంది. సో దానికోసమని ఇక్కడ స్టవ్ ఏం ఆన్ చేయాల్సిన అవసరం లేదు, నేనైతే ఆన్ చేశాను. ఇది కంప్లీట్గా మీ ఆప్షను. ఫస్ట్ అయితే కుక్కర్లోకి మనం కడిగి కొంచెంసేపు నానబెట్టుకున్న పప్పుని వేసేసుకోవాలి, కందిపప్పు. అండ్ దీంట్లోకి మనం టేస్ట్కి తగ్గట్టుగా ఆనియన్ అయితే ఒక 1-1.5 సరిపోతుంది, మీడియం సైజు. అండ్ మిర్చి కంప్లీట్గా మన టేస్ట్, మనం ఎలా కారం తింటామనేది. ఒకవేళ మీ మిర్చిలో కొంచెం కారం తక్కువ ఉంటే ఎక్కువ వేసుకున్నా పర్లేదు. అండ్ ఇక్కడ నేను వేసేది పచ్చిమిర్చి అండి. సో పచ్చిమిర్చితో చేసే పప్పు ఒకలా టేస్ట్ వస్తుంది, ఎండుమిర్చితో చేసే పప్పు ఇంకోలా టేస్ట్ వస్తుంది. రెండు సపరేట్ డిఫరెంట్గా టేస్ట్ వస్తాయి, రెండు టేస్ట్లు కూడా బాగుంటాయి. అండ్ దీంట్లోకి కొంచెం పసుపు వేసేస్తూ ఉన్నాను. అండ్ ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా వేస్తూ ఉన్నాను. ఏంటి, మెంతాకు పప్పులోకి కూడా మనం కొత్తిమీర వేస్తామంటే ఒక్కసారి కొత్తిమీర వేసి చూడండి, డిఫరెన్స్ మీరే గమనిస్తారు. నిజంగా ఆ స్మెల్తో పాటు టేస్ట్ కూడా అద్దరిపోతుంది, నిజంగా చాలా 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 బాగుంటుంది నిజంగా. అంటే యాక్చువల్లీ నేనైతే ముందు పప్పు ఎప్పుడు చేసినా కొత్తిమీర అస్సలు వేయకపోయేదాన్ని. బట్ రీసెంట్గా అంటే ఒక 5-6 months బ్యాక్ రీసెంట్గా మా రిలేటివ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేనైతే చూసి కొత్తిమీర వేయడం వల్ల ఇంత బాగుంటుందా అనుకున్నాను. సో కొత్తిమీర కొంచెం కడిగేసి కట్ చేసుకునేది కొత్తిమీర వేసేస్తూ ఉన్నాను. సో ఇలా వేసేసినాక కొంతసేపు అలా పక్కన పెట్టేస్తే ఓకే. లేదంటే మీరు కనుక పప్పు ముందే నానబెట్టేసుకున్నారు అని అంటే దీంట్లోకి వేసేసుకోవచ్చు. లేదు కొంతసేపు నానబెట్టుకుంటే ఏంటంటే ఏదైనా బియ్యమైనా పప్పు అయినా కొంచెం నానబెట్టుకుని తింటే కొంచెం త్వరగా అరుగుతుంది అని కొంతమంది అంటారు కదా. సో నేనైతే మ్యాక్సిమం టైం ఉంది అంటే కొంతసేపు నానబెట్టనీకి చూస్తాను. అండ్ ఇప్పుడు ఒక ఫ్రెష్ది వేరే వెజల్ తీసేసుకోవాలి, వేరే పాత్ర తీసేసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసేసి, ఇప్పుడు చెప్పాను కదా ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామని, అంటే మెంతాకు పప్పు. సో మెంతాకు పప్పు చాలా 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 బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ చాలా హెల్దీ, ఏ ఆకుకూరైనా కూడా చాలా హెల్దీ. బట్ ఎక్కువైతే నేనైతే పర్సనల్గా ప్రిఫర్ చేసేది మెంతినే ఎక్కువ. అంటే ఎక్కువ పప్పులోకైనా లేదంటే రైస్లోకైనా లేదంటే తాలింపులోకి అయితే నేను ఇంకా మెంతి ఉందంటే కరివేపాకుని ఎలా యూస్ చేస్తామో నేను మెంతిని అలా యూస్ చేస్తాను. చాలా చాలా మంచిది హెల్త్కి. సో మెంతితో పాటు మెంతులు ఉంటాయి కదా, సో మెంతులు కూడా చాలా మంచిది. సో కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం మెంతాకు మనం ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకుంటాం కదా పక్కన, దాన్ని కడిగేసి వేసేస్తే సరిపోతుంది. సో దీన్ని జస్ట్ ఒక 1-2 minutes అలా లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది, మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దాంట్లో ఉండే ప్రోటీన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. సో అలా వద్దు, జస్ట్ ఆ 1-2 minutes అంతే, అంతకు మించి ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సో అలా లైట్గా ఫ్రై చేసేసినాక అలా ఫ్రై చేసి ఒకసారి మీరు పప్పు చేయండి, ఫ్రై చేయకుండా పప్పు చేయండి, టేస్ట్ మీకే డిఫరెన్స్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ముందైతే ఇలాంటి ఫ్రై ఏం చేయకపోయేదాన్ని, పచ్చి ఉంటుంది కదా మెంతాకులే డైరెక్ట్గా మనం పప్పులో వేసి కుక్కర్లో పెట్టేసేదాన్ని. బట్ ఇలా చేసేసినాక ఏంటంటే టేస్ట్ అయితే నాకు కొంచెం డిఫరెన్స్గా అనిపించింది, డిఫరెన్స్ మీన్స్ మంచిగా అనిపించింది. సో దానికోసమని నేను ఇంకా ఇదే ఫాలో అవుతా ఉన్నాను. సో ఇలా కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకున్నాక ఇందాక మనం అన్నీ పెట్టేసుకున్నాం కదా, కుక్కర్లోకి అన్నీ వేసేసుకున్నాం కదా, సో దాంట్లోకి ఆకును కూడా వేసేసుకుంటే సరిపోతుంది. సో ఇదే ప్రాసెస్లో మీరు ఇంకా ఏ ఆకుకూర చేసినా కూడా చాలా బాగుంటుంది. తోటకూరతో పప్పు కూడా చేసుకుంటాం కదా, తోటకూర, మెంతాకు, పాలకూర, ఇంకా ఏ ఆకుకూరతో చేసినా ఈ ప్రాసెస్లో చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఎందుకు దీంట్లో ఇలా మనం లైట్గా ఫ్రై చేయాలి అని అంటే నేనైతే పర్సనల్గా ఇది నమ్ముతాను, ఇంకా వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు కాబట్టి. నేనేంటంటే కొంచెం ఆకుకూరలో ఒక మంచి మీన్స్ ఒక పచ్చి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా, సో ఆ పచ్చి స్మెల్ పోవడానికి అంతే, అంతకు మించి ఇంకేం లేదు. సో దానికోసమని నేను లైట్గా ఫ్రై చేస్తాను, నేనేం ఓవర్గా ఫ్రై చేయట్లేదు కదా, జస్ట్ 1-2 minutes అంటే చూస్తుండగానే అయిపోతుంది. సో అలా లైట్గా ఫ్రై చేసి దీంట్లోకి వేసేస్తే బాగుంటుంది. అండ్ కొంచెం ఇంకా మనం ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఇందాక ఆకుకూరని ఆయిల్లో లైట్గా కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నాం కదా, సో దాంట్లో ఆయిల్ ఎలాగో ఉంటుంది. సో దాన్నే ఇంకా దీంట్లోకి వేసేసాం కదా, సో ఇంకేం అవసరం లేదు సపరేట్గా ఆయిల్ వేయాల్సిన అవసరము. సో కొంచెం నీళ్ళు వేసేసుకోవాలి ఇంకా మీకు తగ్గట్టుగా. అండ్ దీంట్లో నేను ఫర్ ద ఫస్ట్ టైం ఒక గిన్నె వేసేసినాను. గిన్నె వేసేస్తే అంటే నేనైతే చాలామంది చెప్తా ఉంటే విన్నాను, గిన్నె వేసేసి పెడితే మనకి ఏంటంటే పైనకి పప్పు అంతా పొంగి
పొంగి బయటికి రాకుండా ఉంటుంది అని అంటారు కదా, సో దానికోసమని. అండ్ ఈ పక్కన ఇంకా రైస్ పెట్టేశాను. సో ఈరోజు లంచ్ అయితే ఇదే, మళ్ళీ టిఫిన్ సపరేట్గా చేయాలి. సో టిఫిన్ ఏంటని మళ్ళీ చూపిస్తాను మీకు. సో ఇలా గిన్నె పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు మ్యాక్సిమం పప్పు చేస్తే ఎక్కువ పొంగి బయటికి వచ్చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా. బట్ చూడండి ఒక్క చుక్క కూడా పైనకి పొంగట్లేదు, అక్కడే ఆగిపోతుంది. సో ఇది వర్క్ అవుతుందా లేదా అని చూడడం కోసమే ఈసారి నేనైతే పెట్టాను. బట్ ఇట్స్ వర్క్స్, నిజంగా వర్క్ అవుతుంది. సో దానికోసమని మీకు కూడా ఎవరికైనా తెలియని వాళ్ళకుంటే యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను. సో విజిల్స్ అన్నీ అయిపోయాయి, ఒక 4 అలా విజిల్స్ రప్పిస్తాను అంతే. ఇంకా అంతకు మించి ఎక్కువ ఉంటే మరీ మెత్తగా అయిపోతుంది కదా పప్పు. సో ప్రెషర్ అంతా పోయినాక, అదే ఇక్కడ మీకు చూపిస్తాను బయటికి ఇంకేం పొంగలేదు అన్నట్టుగా. సో ప్రెషర్ అంతా పోయినాక మనం తీసి కొంచెం అలా రుద్దేసుకుంటే సరిపోతుంది. అండ్ దాంట్లో ఒక బౌల్ ఉంటుంది కదా, సో దానిని పక్కకు తీసేసేయాలి. సో చూడండి ఇలా బౌల్ ఉండడం వల్ల పొంగలేదు అని చాలామంది అంటారు. సో దానికోసమని నేను కూడా ఒక్కసారి ట్రై చేద్దామని అనుకున్నాను. సో నాకైతే ఏం పొంగలేదండి ఈసారి. ఎప్పుడు లేదంటే కొంచెం నీళ్ళు ఎక్కువ వేస్తే పొంగిపోతుంది, నీళ్ళు తక్కువ వేస్తే మాడిపోయి అసలు ఉడకదు కదా. సో దానికోసమని అలా ఉంటుంది కదా పప్పుతో. సో దానికోసమని ఈసారి నేను గిన్నె వేశాను. స్టీల్ ఏదైనా చిన్న అంటే మన కుక్కర్లో సరిపోయేంత ఏ గిన్నె అయినా ఓకే. సో అలా వేస్తే పొంగదంటారు. అండ్ చాలామంది ఇంకోటి ఏంటంటే ఒకే కుక్కర్లో ఒక 2 to 3 వెరైటీస్ చేసేస్తారు. అంటే ఎలా అంటే ఇప్పుడు పప్పు మనం వేసాం కదా, కింద పప్పు అండ్ ఒక బాక్స్లో అయినా ఒక చిన్న స్టాండ్ లాగా పెట్టేసి పైన ఒక చిన్న గిన్నెలో రైస్ పెట్టేసుకుంటే దీంతో పాటు అది కూడా ఉడుకుతుంది అన్నట్టుగా అంటారు. బట్ అలాంటి ఎక్స్పెరిమెంట్స్ నేను ఇప్పటివరకు చేయలేదు. ఏమో అది ఫ్లాప్ అయితే మళ్ళీ ఊరికే టైం వేస్ట్, అదంతా మొత్తం చెల్లిపోతుంది కదా మా లోపల, అందుకోసమని ఏం చేయలేదు ఇప్పటివరకు. సో చాలామంది నేనైతే చెప్తే విన్నాను ఆ రెండు ఒకేసారి చేయొచ్చు అన్నట్టుగా. సో ఇంకా మనం దాన్ని కొంచెం మెత్తగా రుద్దేసుకున్న తర్వాత నేను ఇంకొన్ని నీళ్ళు, అంటే మనకు గట్టిగా ఉంటుంది కదా పప్పు, సో దాంట్లోకి కొంచెం నీళ్ళు అండ్ కొంచెం సాల్ట్ అలా వేసేసి మళ్ళీ కొంచెం పొయ్యి మీద పెట్టేస్తాను. కొంచెం అలా బాయిల్ అయితే బాగుంటుంది అన్నట్టుగా. సో నేనైతే ఇలాగే చేస్తాను పప్పు. సో ఇంకా రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉంది. ఒక 90% కుక్ అయిపోయింది. లాస్ట్ ఇంకా ఒక 10%, ఒక 2 to 3 minutesలో అయిపోతుంది. సో ఇక్కడ పప్పులో కొంచెం నీళ్ళు పోసేదాకా కొంచెం నేను అలా బాయిల్ అవనిస్తాను. ఎందుకంటే దీంట్లో కొంచెం ఉప్పు వేసాం కదా, అదంతా కరగాలి అండ్ కొంచెం అలా బాయిల్ అయితేనే టేస్ట్ వస్తుంది అన్నట్టుగా నేను అలా ఫీల్ అవుతాను పర్సనల్గా. సో నేనైతే ఇదే ఫాలో అవుతాను. అండ్ ఇక్కడ టిఫిన్కి వచ్చేసి నేను ఈరోజు వచ్చేసి దోశ చేస్తూ ఉన్నానండి. సో దానికోసమని నైటే మనము దోశపిండి అంతా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాం కదా. బట్ చూడండి అంత బాగా పులియట్లేదు, ఎందుకంటే చలికాలం కదా. సో ఇంకా తప్పదు, అసలు ఎండే రావట్లేదు. కొంచెం హీట్గా ఉంటేనే కదా, వేడికే కదా కొంచెం అలా పొంగుతుంది, మనకి పులుస్తుంది పిండి. బట్ ఇంకా మనం చలికే గజగజ వణికిపోతా ఉన్నాం. ఇంకా పిండి ఎక్కడ పులిసేది. సో పులియలేదు, ఓకే అంటే మరీ ఓవర్గా ఏం పులియలేదు, ఓకే ఒక 10 to 30% అలా పులిసింది. బట్ ఓకే ఇంకా తప్పదు. సో దీంట్లోకి కొంచెం సాల్ట్ అండ్ కొంచెం లైట్గా షుగర్ కూడా వేశాను. సో ఇప్పటివరకు ఏంటి దోశ పిండిలో కూడా షుగర్ వేస్తారా అని అనుకునే వాళ్ళకి ఏంటంటే, షుగర్ వేస్తే మన దోశలు అనేది మంచి కలర్ వస్తాయి. అందుకే కదా మన హోటల్లో మంచి కలర్గా మంచి లైట్ బ్రౌన్ కలర్లో దోశ చాలా చాలా బాగుంటుంది. అంటే దాన్ని తినడం కంటే ముందు మన కళ్ళకి కూడా కొంచెం బాగా అనిపిస్తుంది కదా. సో అలా కొంచెం వేస్తే బాగుంటుంది, మరి ఓవర్గా వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా లైట్గా కొంచెమే వేస్తే సరిపోతుంది. దానివల్ల ఎలాంటి స్వీట్నెస్ ఏం యాడ్ అవ్వదు, బట్ కొంచెం కలర్ అలా వస్తాయి దోశలు అంతే. సో ఇక్కడ రెండు కలిపేసి ఇంకా నేను పక్కన పెట్టేసుకున్నాను. సో దాంట్లోకి కొంచెం నీళ్ళు పోసేసుకోవాలి, ఎందుకంటే పిండి అంతా చాలా గట్టిగా ఉంటుంది కదంటే మనం మిక్సీ పట్టేసి అలాగే పెట్టేస్తాం కాబట్టి మనం తిక్కగానే మిక్సీ పట్టేస్తాం కదా దోశది. సో దానికోసమని కొంచెం అలా మీకు ఎంత నీళ్ళు కావాలంటే అంత వేసేసుకోవచ్చు. అంటే ఇట్స్ కన్సిస్టెన్సీ మ్యాటర్స్. సో మీకు ఎంత కన్సిస్టెన్సీలో ఎలా ఉండాలంటే అన్ని నీళ్ళు వేసేసుకోవచ్చు. సో అది కొంచెం పక్కన పెట్టేయాలి సెట్ అవ్వడానికి, ఎందుకంటే వేసిన సాల్ట్ అండ్ షుగర్ కొంచెం అలా కరిగితేనే కదా మన దోశలు అనేది మంచి కలర్లోకి వస్తాయి. అండ్ ఇక్కడ పప్పు బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకా తాలింపు వేసేస్తూ ఉన్నాను. సో తాలింపు కోసం ఆల్రెడీ మనము పప్పుని అంటున్నాను, మామూలుగా ఆకుకూరని లైట్గా ఫ్రై చేసుకున్న బౌల్ ఉంది కదా, సో దాంట్లోనే చేసేస్తూ ఉన్నాను. సో దాంట్లోకి కొంచెం అలా ఆయిల్ వేసేసి ఇంకా మనం పోపులోకి ఏమేమి వేస్తామో ఇంకా అవన్నీ వేయడమే. ఈరోజైతే నాకు పోపులోకి కరివేపాకు అవైలబుల్గా లేదు. సో లేదంటే నేను కరివేపాకు వెల్లుల్లి ఖచ్చితంగా వేసేదే. మెయిన్గా పోపులోకి వెల్లుల్లి కానీ కరివేపాకు వేస్తే చాలా చాలా బాగుంటుంది. అండ్ దట్టు వెల్లుల్లి కొంచెం అలా దంచి వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో సిమ్లో పెట్టేసుకోవాలి స్టవ్ని.
లేదంటే పోపు అనేది చిటపట ఎక్కువ అయిపోతుంది కదా. సో దాంట్లోకి ఆవాలు, జీలకర్ర అండ్ మెంతులు కూడా ఈ మధ్య నేను మస్ట్ అండ్ షుడ్గా వాడుతూ ఉన్నాను ప్రతి పోపులోకి. చాలా మంచి ఫ్లేవర్తో పాటు తినేటప్పుడు కూడా చాలా చాలా బాగుంటుంది. అంటే మీరు అనుకోవచ్చు తినేటప్పుడు కొంచెం చేదుగా వస్తుందేమోనని, కొంచెం మంచిగా లైట్గా మంచిగా ఫ్రై చేసేసినాక అండ్ పప్పులో కూడా కొంతసేపు అలా బాయిల్ అవ్వనివ్వాలి మన పోపును కూడా. సో అప్పుడు మనకి ఎలాంటి చేదు కూడా ఏం రాదు, చాలా చాలా బాగుంటుంది. అండ్ దాని తర్వాత కొన్ని ఆనియన్స్ అండ్ ఎండుమిర్చి కూడా వేసాను కదా, ఇందాక చూసారు కదా. సో అవి కూడా వేసేసినాను పోపులోకి. కరివేపాకు ఉంటే చాలా చాలా బాగుండేది, బట్ ఇంకా ఒక్కోసారి టైంకి అవైలబుల్గా ఉండదు, తప్పదు ఇంకా. సో ఇవన్నీ కొంచెం లైట్గా ఫ్రై అవనివ్వాలి. ఓవర్గా ఫ్రై అయితే కొంచెం ఆనియన్స్ మరీ చేదుగా వచ్చేస్తుంది కదా పోపు. సో దానికోసమని లైట్గా ఫ్రై అయితే చాలు. ఇంకా పప్పుని దీంట్లోకి వేసేసుకోవడమే. సో ఇక్కడ నేనైతే ఫస్ట్ ఒక చిన్న గరిటె పప్పు తీసేసుకొని మూత పెట్టేస్తాను మన పోపులోకి వేయగానే. అండ్ దీంట్లోకి కొంచెం పొడి వేసాను కదా, ఇందాక మీకు ఇక్కడ వేసేసాను కదా. సో అదేంటంటే మెంతులు ప్లస్ జీలకర్ర రెండు లైట్గా ఫ్రై చేసిన తర్వాత మిక్సీ పట్టిన పొడి. చాలా 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 మనకి మన బాడీలో మంచి రోల్ ప్లే చేస్తుంది నిజంగా. ఎందుకంటే జీలకర్ర అయితే డైజెషన్కి చాలా చాలా మంచిది, కొంచెం గ్యాస్ట్రిక్ అలా ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి చాలా మంచిది. అండ్ మెంతులు కూడా సేమ్ చాలా చాలా మంచిది. ఏదో ఒక రకంలో మెయిన్గా లేడీస్కి అయితే ఖచ్చితంగా మెంతులు అనేది ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఇలా పోపు వేసేసి కొంచెం అలా మూత పెట్టేస్తే ఏంటంటే ఆ పోపు స్మెల్ అయినా అదైనా బయటకు వెళ్ళిపోకుండా ఉంటుంది, ఆ స్మెల్తో పాటు బాగుంటుంది. సో ముందు నుంచి పెద్దవాళ్ళు ఇలాగే చేసేసరికి నాకు కొంచెం అదే అలవాటు. సో ఇలా పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ పోపు వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కొంచెం పోపులో మెంతులు వేసేసాం కదా, సో దానివల్ల అవి కొంచెం చేదు వస్తాయని అనుకుంటే మాత్రం కొంచెంసేపు అలా బాయిల్ అవ్వనివ్వండి. పోపు వేసిన తర్వాత పప్పుని చాలా చాలా బాగుంటుంది. సో ఇంకా పప్పుని జస్ట్ ఒక 1 to 2 minutes అలా బాయిల్ అవనిస్తే సరిపోతుంది, మన పప్పు ఇంకా రెడీ అయిపోతుంది. సో మనం ఫస్ట్ చూసినప్పుడు ఎక్కువ కొంచెం వాటరీగా అనిపించింది కదా, బట్ బాయిల్ చేసినాక చూడండి, మీకు ఇక్కడ చూపిస్తాను ఎంత థిక్గా అనిపిస్తూ ఉంటుందో. సో నేనైతే ఇలాగే చేస్తాను. మెంతాకు పప్పు అయినా, తోటకూర పప్పు అయినా, లేదంటే ఇంకా ఏ ఆకుకూరలతో చేసే పప్పు అయినా ఇలాగే చేసేస్తాను. అండ్ చాలా వరకు ఆకుకూరలతో చేసే పప్పులో మనం ఎక్కువ టమాటాలు పెద్దగా యూజ్ చేయం కదా, సో నేను కూడా తక్కువే యూజ్ చేసేది. సో ఇలా ఉంటుంది మెంతాకు పప్పు, చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అద్దరిపోతుంది నిజంగా. సో ఇది చూడండి ఎంత థిక్గా అనిపిస్తూ ఉందో. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.